కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు ఎన్నికల ఆఫీసర్ వాక్చర్ల సూర్యం గవని సత్యం తెలియజేశారు. కాకినాడ తెల్లకు వీధిలో గల బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు జరిగే నూతన కార్యవర్గం ఎన్నికలను ఈ సందర్భంగా నిర్వహించారు. ఎన్నికల ఆఫీసర్స్ గా సీనియర్ సభ్యులు వాక్చర్ల సూర్యం గవని సత్యంలు వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా అనిశెట్టి రామకృష్ణ, సెక్రటరీగా శ్రీనివాస్, ట్రెజరర్ గా జానీ, జాయింట్ సెక్రటరీగా ఆవుపాటి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు బహదూర్ షా, మాణిక్యాల పోటీ పడగా బహదూర్ షాకి 80 ఓట్లు రాగా మాణిక్యాలరావుకు 16 ఓట్లు పోలవడంతో ఎన్నికల అధికారి బహదూర్ షాను ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి వాక్చర్ల సూర్యం ప్రకటించారు. ప్రెసిడెంట్ గా అనిశెట్టి రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గా బహదూర్ షా, సెక్రటరీగా శ్రీనివాస్, ట్రెజరర్ గా జాయింట్ సెక్రటరీ సత్యనారాయణలు ఎన్నికైనట్లు ప్రకటించారు. అదేవిధంగా వర్తక సంఘ భవన కమిటీ ప్రెసిడెంట్ గా పులవర్తి సీతారామమూర్తి, ఉపాధ్యక్షులు బ్రహ్మానందం, సెక్రటరీ మట్టపల్లి సురేష్, జాయింట్ సెక్రటరీ రాంబాబు, ట్రెజరర్ బవిరిశెట్టి విశ్వనాథంలు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అనిశెట్టి రామకృష్ణను కార్యవర్గ సభ్యులను జనసేన నాయకుడు దుగ్గన బాబ్జీ భారీ గజమాల పూల కిరీటం వేసి ఘనంగా సత్కరించారు. వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు పట్నాల రామును నూతన కార్యవర్గం సాలువ కాపి పూలమాల వేసి సత్కరించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం నాయకులు సాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ తమపై నమ్మకంతో 9వసారి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎంతో బాగా ఎలక్షన్ చేశారు. లేకుండా చాలా బాగా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి మీకు, గంభీ సత్య గారికి. అలాగే ఈ రోజు ఇక్కడ ఓటింగ్లో పంచుకొని బహుదూర్ గారిని ఇంత ఘనంగా ఈ విషయం సాధించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంఘ వైస్ ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నుకున్నందుకు, అలాగే సంఘంలో నేను పోటీ చేస్తాను ముందుకు వచ్చినందుకు మాలికత్వం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే అభినందిస్తున్నాను. ఎవరికి పోటీ రావాలి, ఇది ఒత్తిడి వచ్చి పదవ కాదండి. ఇది 2019 పోటీ చేస్తాను. 137 ఓట్లని మా అసోసియేషన్ కి 129 ఓట్లు పోలని దాంట్లో 110 ఓట్లు పడ్డాయండి. నా మీద పోటీ 19 ఓట్లు పడ్డాయి. అప్పటి నుంచి కూడా సంఘ సేవ చేసుకునే భాగ్యం మా సభ్యులు అందరూ ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక అంశాలు తెలుసుకుంటున్నాం. అలాగే స్టేట్ లో మా కాకినాడకి కమిటీ మెంబర్ ఇచ్చేవారు కాదు. అలాగే స్టేట్ లో వైస్ ప్రెసిడెంట్ నేను, జాయింట్ సెక్రటరీ బహుదూర్ గారిని తెలుసుకున్నామండి. ఇదంతా కూడా సంఘ సభ్యులు సహకారంగా జరుగుతుంది తప్పితే ఏ ఒక్కరిదే కాదండి. ఇలా మన అసోసియేషన్ భవనానికి కూడా 2025-2027 2 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నికైనందుకు మీకు అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా మన గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ మరింత ముందుకు తీసుకెళ్లి డిస్ట్రిక్ట్ లోను స్టేట్ లోను కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని భగవంతుడు అన్ని విధాల వారికి ఆశీర్వచనాలు కోరుకుంటూ, నన్ను ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ ఆఫీసర్గా ఈ ఇంచుమించు గత 20 సంవత్సరాల నుంచి నన్ను అపాయింట్ చేయడం, నేనే ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా మన గోల్డ్ మర్చెంట్స్ అందరూ కూడా సహాయ సహకారాలతో చాలా కంఫర్టబుల్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అన్ని విధాలా సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి అవకాశాన్ని చక్కగా నేను పూర్తి చేసే విధంగా సహకరించినందుకు వీరందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంచుమించు 97 ఓట్లు జరిగినాయని 127 ఓట్లకి అందరూ బాగా సహకరించారు. అందరూ బాగా పాల్గొంటున్నారు. ఇంచుమించు ఈ మధ్య కాలంలో కొత్తగా వర్తకులు కానీ కొత్తగా షాపులు పెట్టుకున్న వాళ్ళు కానీ ఎలక్షన్ ఇప్పుడు జరగలేదు. గత 16 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. తర్వాత మన మాణిక్యాలరావు వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఇలాగ నామినేషన్ వేసి ముందుకు వచ్చినందుకు. అలాగే మన బౌద్ధుడు గారు కూడా నామినేషన్ వేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 80 ఓట్ల మేరకు ఆయన 16 ఓట్లకు ఈయన ఇద్దరు పోటీ చేశారు. అయితే ఇలాగ ఎవరైనా ముందుకు వస్తే కొంచెం అందంగా ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఈ ఓట్లు జరగడానికి కారణం మన మాణిక్యాలరావు. ఎందుకంటే గత 16 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఓట్ల ఎలక్షన్ జరిగింది. కొంతమంది తెలియదు కూడా ఓట్ల ఎలక్షన్ కొత్త సభ్యుల వారికి ఎలా జరిగిందో ఏంటో కూడా కళ్ళారా చూశారు, చేశారు. కాబట్టి ఇలాగే అందరూ కూడా ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే కూడా ఇక ముందట పాల్గొంచుకుంటే కొంచెం అన్ని కార్యక్రమాలు బాగుంటుంది. అందరూ తెలుసుకోవాలి, చేయాలి, సేవ చేసుకోవాలి.